కలెక్టర్ జి రాజకుమారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. నంద్యాల జిల్లా కలెక్టరేట్లో మంగళవారం జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గారిని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా రైతులకు పంటలు సాగు చేసుకునేందుకు సాగునీరు అందించాలని, రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సమస్య లేకుండా చూడాలని ఎంపీ శబరి జిల్లా కలెక్టర్ రాజకుమారిని కోరారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఎంపీ శబరి విలేకరులతో మాట్లాడుతూ, గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జిల్లాలోని కేసీ కెనాల్, తెలుగు గంగా, ఎస్ఆర్బీసీ ఆయకట్టు రైతులకు సక్రమంగా సాగునీరు అందించక అనేక కష్టాలు పడ్డారని, పంటలు ఎండిపోయిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని, రైతులకు సాగునీరు ఇవ్వలేం అంటూ అధికారుల ద్వారా రైతులకు నోటీసులు ఇచ్చిన ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కిందని శబరి విమర్శించారు. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి అన్ని శాఖల అధికారుల సహకారంతో ఎంతో నంద్యాల జిల్లా కొత్త కలెక్టర్గా ఒక 2 రోజులు అయింది వచ్చి, కాబట్టి తనను మర్యాదపూర్వకంగా కలవడము, అట్లాగే ఇక్కడ ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడము జరిగింది. ముఖ్యంగా మనకేం సమస్యలు ఏంటి అంటే, ఈ 5 సంవత్సరాలు పోయిన 5 సంవత్సరాల కాలంగా ఇరిగేషన్ కానివ్వండి, రైతుల సమస్యలు, అగ్రికల్చర్ కానివ్వండి, లేదంటే యువతకు సమస్యలు కానీ చాలా ఉన్నాయి. ఈ సమస్యలు మనము ముందుకు తీసుకెళ్ళాలి, ఖచ్చితంగా ఇది వీళ్ళకు న్యాయం చెయ్యాలి అంటే ఇక్కడ అధికారులు, కలెక్టర్ గారు అయితేనేమి, లేదంటే ఎంఆర్ఓలు, విఆర్ఓలు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా ఎటువంటి పార్షాలిటీ లేకుండా ప్రజల కోసం పని చేస్తేనే మనకు ప్రజలకు అందరికీ మంచి జరుగుతుంది. లాంగ్ టర్మ్ మనము చరిత్రలోనే నిలిచిపోతాం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్నో కష్టాలు పడినారు. ముఖ్యంగా రైతులు, వాళ్లకు నీళ్లు లేక పంటలు వేసుకోలేక చాలా నష్టం జరిగింది. అట్లాగే మైగ్రేషన్స్, వలసలు వెళ్ళిపోయారు రైతులు. చాలా మంది నంద్యాల నుండి, కర్నూలు నుండి హైదరాబాద్కు, లేకపోతే మన ఊర్లో ఆడపిల్లల్ని దుబాయ్కి అటు సైడ్ పనులకు పంపించే ఇది వచ్చింది. దాన్ని తొందరలో ఆపాలి. ఇక్కడ వీళ్ళ రైతుల బతుకులు బాగు కావాలి, లేదంటే యువతకు ఉపాధి కలగాలి, లేదంటే మహిళలకు రక్షణ కలగాలి అంటే కూడా ఇక్కడ అధికారులు కూడా ఎంతో చక్కగా వ్యవహరించాలా, ఎటువంటి పార్షాలిటీ లేకుండా ప్రజలతో వెంట ఉండి పని చేయాలి. అదే నేను ఈరోజు కలెక్టర్ గారిని కోరుకున్నాను.